పోయినప్పుడు మొట్టమొదటి ఏం పద్యం విన్నారు, ఏం పాడారు అక్కడ? ఇదే మా రాండి పుణ్యాత్రనే. ఎంతమంది పాడారు దానికి? ఆ రికార్డ్ నేనే, రికార్డులో నేను ఇప్పుడు అక్కడ ఆడ పద్యాలలో ఏది ఆ పాటల్లో దొరలు కూడా మెచ్చుకునేది. అసలు పోనీపోయేది, ఇంటికి పోయి పిలిపించుకొచ్చేది ఇంటికాని. ఎంతమంది ఉన్నా మీరు పాడుతుంటే వాళ్ళందరూ మీతో పాటు పాడేవాళ్ళు? నేను పాడిన తర్వాత కర్ణాలంతా కూడా పాడే అట్లా. అప్పుడు కర్ణాలు అంటే పెద్దోళ్ళు ఇక ఊరికి. వాళ్ళంటే దూర అంటే ఎర్ర దూర అని మా ఊరు పెద్ద దూర అని. వాళ్ళు ఎట్లా చెప్తే అట్నే వినేది అందరూ. మరి వినకపోతే ఎట్లా? దూర అంటే మా ఊరి మాట కాదు కదా ఆ రోజుల్లో. కాలినడక తెల్లారే పాటు తెల్లారి అనేది ఈ కసేవుడికి పోయింది. అక్కడ నుంచి వెళ్తే కసేవుడికి వస్తూనే ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? నీకు ఎక్కడేదా 8 కిలోమీటర్లు. మల్లారెడ్డి దాటిపోవాలి. రఘునాథపాలెం ఇక్కడి నుంచి వెళ్తే, ఇక్కడి నుంచి వెళ్తే జానపాడు, జానపాడు నుంచి వెళ్తే రాగాపురం, రాగాపురం నుంచి వెళ్తే చింతనమూడు, చింతనమూడు నుంచి వెళ్తే రఘునాథపాలెం, రఘునాథపాలెం నుంచి వెళ్తే మా ఊరు. ఎంత పట్టేది? తెల్లవారుజామున వెళ్తే ఇంకా చెడుకు పోయి మంచి నడితే బాగా నడిచేవాడు. ఇప్పుడు వచ్చింది. తెల్లారుజామున వెళ్తే టిఫిన్ టైంకి వెళ్ళేదా, భోజనం టైంకి వెళ్ళేదా? మనం సద్దన్నం తినకుండా వెళ్ళేది, సర్ది కట్టుకోరు. అప్పుడే కాఫీ లాగి ఇవిలా అన్నమే గాను. అదేలే టిఫిన్ టైంకి భోజనం టైంకి వెళ్ళిపోయేది అక్కడికి. ఇంకా భోజనం అన్నం కట్టుకొని పోతే ఆ ఎనుగులేరు చూసారో లేదు, ఏది రాగపురం దగ్గర ఎనుగులేరు ఎక్కనా రాగపురం ఉంటుంది కదా, ఆడ ఎనుగులేరు ఉంటుంది. అది మన ఈ యాతాగడి చెరువు కిందిది. ఆడ అనందిని ఆ వాగులో అనందిని ఇక మలపాడ పట్టి పొద్దున బయలుదేరి సాయంత్రం 4ంటికి పోయేది. నేనైతే 4ంటికి పోయేది ఎప్పుడైనా. ఆహా, ఇక్కడి నుంచి తెల్లవారుజామున అయితే 4ంటికి అవసరంగా పోయేది.